కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ షర్మిల నివాళులర్పించారు. భర్త, కొడుకు, కోడలు, కుమార్తెతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న షర్మిల వైఎస్ఆర్ ఘాట్పై పూలమాలలుంచి నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ఆర్ ఒక డైనమిక్ లీడర్ అని ఆమె అన్నారు. లీడర్ అంటే ఎలా ఉండాలని ఆదర్శంగా నిరూపించిన నాయకుడు వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి జూలై 8, 1949లో పుట్టాడు రాజశేఖర రెడ్డి గారు. A fighter, a visionary, the leader, the courageous, the compassionate, who laughed often and loved much. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి